హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శంకర్ నారాయణ గారి ఇల్లు వేలంపాట వేస్తున్నాము. వేలంపాటలో ఇల్లు దక్కించుకోవాలనుకుంటున్న వాళ్ళు వేలంపాటకు రావచ్చు. సాయంత్రం 4 గంటలకి శంకర్ నారాయణ గారి ఇంటి దగ్గర వేలంపాట స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆటోలో బ్యాంకు వాళ్ళు అనౌన్స్ చేపిస్తారు కదా. అది విన్నటువంటి ఇంకా సింహాద్రి అయితే చాలా సంతోషపడిపోతాడు. తోట ఎలాగో వాళ్ళకి కాకుండా చేశాను, ఇంకెప్పుడు ఈ ఇల్లు కూడా కాకుండా చేస్తే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, హ్యాపీగా అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు అనేసి ఇంకా సింహాద్రి హ్యాపీగా సంతోషపడిపోతూ ఉంటే ఇంకో పక్కన శంకర్ నారాయణ గారి ఫ్యామిలీ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మీ నాన్న తిని తినక తన కష్టార్జితం అంతా పోగు చేసి ఇల్లు కట్టాడమ్మా, ఈ ఇల్లు లేకపోతే ఇంకా మీ నాన్న ఆత్మ శాంతించదు, ఇంకా మనందరం ఉండి కూడా లేనట్టే, ఎలాగైనా జాను ఈ ఇల్లు నువ్వు పోకుండా చూడు తల్లి అని చెప్పేసి పాపం శారదా గారు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంకా ఎలాగో వేలంపాట కదా కాబట్టి వేలంపాటకు వచ్చిన వాళ్ళందరూ కూర్చోవటం కోసమని బ్యాంకు వాళ్ళు కుర్చీలని అదని ఇదని చాలా చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే శంకర్ నారాయణ గారి ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. జానుకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ బ్యాంకు వాళ్ళు చేసే పనులన్నీ చూస్తూ ఎవరు ఏర్పాట్లు చేసింది, ఎవరు వేలంపాట వేస్తారు, అసలు మా ఇంటిని వేలంపాట వేయాల్సిన పని మీకేంటి అనేసి అడ్డం తిరుగుతుంది. వేలంపాట ఆపాలని చూస్తుంది. అప్పుడే బ్యాంకు వాళ్ళు అంటూ ఉంటారు, సాయంత్రం 4 గంటల దాకా టైం ఇస్తుంది కదా, అప్పటిలోపు మీరు బ్యాంకుకు కట్టాల్సిన అమౌంట్ కట్టేస్తే ఇంక మేము మీ వేలంపాట వేయము, కానీ మీరు కానీ వేలంపాట వరకు లోపు డబ్బులు తెస్తే సరే, డబ్బులు కానీ తేకపోతే వేలంపాట వేసేస్తాం, మా బ్యాంకు రూల్ మాదే అనేసి తేల్చి చెప్పేస్తారు. ఈలోపే లాయర్ దగ్గరికి వెళ్దాం, అసలు ఆయన ఏం చెప్తాడో విందాం అనేసి జాను, సూర్య ఇంకా అలాగే నందు, మురళి నలుగురు కలిసి లాయర్ దగ్గరికి వస్తారు. ఒక లాయర్ దగ్గర వాళ్ళకి జరిగిన విషయాలన్నీ చెప్తారు. అప్పుడే లాయర్ గారు అంటూ ఉంటారు, సాయంత్రం వేలంపాట అంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేం, కాకపోతే ఒక్కటి కానీ చేస్తే ఈ వేలంపాట ఆగుతుంది, మీ ఇల్లు మీకు సొంతం అవుతుంది అనేసి ఆ లాయర్ గారు చెప్పగానే ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది జాను. ఏంటి సార్ అది చెప్పండి అనగానే, మీ నాన్నగారు బ్యాంకులో లోన్ తీసుకుంది 20 లక్షలు, వడ్డీతో 25 లక్షలు అయ్యింది, మీరు ఆ 25 లక్షల అమౌంట్ కానీ కట్టగలిగితే ఇంకా శుభ్రంగా మీ ఇల్లు మీకు సొంతం అవుతుంది, వేలంపాట జరగకుండా ఆగుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇదొక్క ఐడియా తప్ప ఇంకేమీ లేదు అనేసి ఆ లాయర్ గారు చెప్తారు. ఇంకా జానుకి చుక్కలు కనపడుతూ ఉంటాయి. ఇప్పటికిప్పుడు 25 లక్షలు అంటే అసలు ఎక్కడొస్తాయి, ఇప్పుడు మేమున్న ఇబ్బందుల్లో మాకు 25 లక్షలు అసలు ఎలా ఇస్తారు, ఈ ఇల్లు పోగొట్టుకోవటమేనా, నేను మా నాన్న ఆత్మకి శాంతి చేకూర్చలేనా, మా అమ్మ కోరిక నేను తీర్చలేనా అనేసి జాను బాధపడిపోతూ, సరే లాయర్ గారు నేను ఎలాగైనా సాయంత్రం లోపు డబ్బులు ఏర్పాటు చేస్తాను, మా ఇల్లు మాకే రావాలి, నేను వేలంపాట జరగకుండా చూసుకుంటాను, మీరు కూడా మీ పనుల్లో మీరు ఉండండి అని చెప్పేసి లాయర్ గారికి మాట చెప్పేసి ఇంకా నలుగురు కలిసి బయటకు వస్తారు. జాను ఇంకా ఆలోచిస్తూ ఉంటే సూర్య అంటాడనమాట, జాను ఏ నమ్మకంతో 25 లక్షలు తెస్తానంటున్నావు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, 25 లక్షలు ఎలా వస్తాయి అని చెప్పేసి జానుని సూర్య మురళి అడుగుతూ ఉంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, లాయర్ గారి దగ్గర చెప్పాను కానీ ఇప్పుడు ఏంటో సొల్యూషన్ నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఈ 25 లక్షల డబ్బులు ఎలా తేవాలి అని చెప్పేసి పాపం చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే నందు అంటుంది, చూడు జాను మనం ఒక్క ప్రయత్నం కానీ చేయగలిగితే మన ఇల్లు మనకి సొంతమైపోతుంది, అలాగే వచ్చేసేపాటికి మన ఇల్లు మనకు దక్కుతుంది అనగాని, ఏంటి దక్క సొల్యూషన్ ఏంటి అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట జాను నందుని. ఏముంది, మనము అంకుల్ గారి దగ్గరికి వెళ్దాము, మన సింహాద్రి అంకుల్ ఉన్నాడు కదా, నాన్న అంటే పంచ ప్రాణాలు, మనకి ఇలా జరుగుతుందని తెలిస్తే అంకుల్ అసలు మన ఇల్లు వేలంపాటలో పోనివ్వడు కదా, అంకుల్కి 25 లక్షలు అంటే చాలా చిన్న విషయమే కదా, కాబట్టి అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, సింహాద్రి అంకుల్ మనకి హెల్ప్ చేస్తాడు అనేసి అనగానే జాను అంటుంది, అంకుల్ దగ్గర అంత అమౌంట్ అయినా ఎలా ఉంటాయి, ఇప్పటికిప్పుడు అంటే అంకుల్ దగ్గర ఉంటాయో లేవో అనేసి అనగానే జాను చెప్తుందన్నమాట. అప్పుడు నందు అంటుంది జాను అన్న మాటలకి, అదేంటి జాను ఆ మాట అంటావు, అంకుల్ దగ్గర లేకపోయినా ఎక్కడైనా తెచ్చి మనకనేది హెల్ప్ చేస్తాడు, కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దాం అనగానే అప్పుడు జాను అంటుంది, సరే అక్క నువ్వు మురళీ బావ ఇంటి దగ్గరికి వెళ్ళండి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో చూడండి, నేను సూర్య కలిసి సింహాద్రి దగ్గరికి వెళ్తాం అని చెప్పేసి ఇంకా జాను అలాగే సూర్య ఒక బైక్ మీద, మురళి నందు కలిసి ఇంటికి బైక్ మీద వెళ్ళిపోతారనమాట. అక్కడ ఒక మనిషిని కేటాయిస్తారు ఈ సింహాద్రి, అసలు లాయర్ దగ్గర ఏం జరుగుతుంది ఇదంతా కూడా నాకు వివరాలు చెప్పమని ఎప్పటికప్పుడు ఇంకొక అబ్బాయి ఫోన్ చేస్తాడు సింహాద్రికి, సార్ ఇప్పుడే లాయర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు జాను వాళ్ళు, అప్పుడే 25 లక్షల అమౌంట్ కడితే మీ ఇల్లు మీకు సొంతం అవుతుంది, మీకు వేలంపాట జరగకుండా చూస్తుంది అనేసి చెప్పారు, అందుకే వాళ్ళు డబ్బులకి మీ దగ్గరికే వస్తున్నారు సార్ అనేసి అతను ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట.
అప్పుడు సింహాద్రి అంటాడు, అసలు ఆ ఇల్లే వాళ్ళకి దక్కకుండా చేయాలని నేను చూస్తూ ఉంటే వాళ్ళకి 25,00,000 డబ్బులు ఎందుకు ఇస్తాను, నా ప్రాణం పోయినా వాళ్ళకి నేను 25,00,000 డబ్బులు ఇవ్వను అనేసి తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదంతా తెలవనటువంటి పాపము జాను సూర్య నిజంగానే సింహాద్రి అంకుల్ డబ్బులు ఇస్తాడు, మేము ఇంటికి కట్టుకుంటాం, మా ఇల్లు మాకు వస్తుందన్న నమ్మకంతో సింహాద్రి ఇంటి దగ్గరికి చేరుకుంటారనమాట. ఇంకా ఈ జాను అలాగే సూర్య వస్తారు కదా, ఇంట్లో ఎవ్వరూ కనపడరు. సింహాద్రి కోసం అని చెప్పేసి జాను అలాగే వచ్చేసేపాటికి సూర్య వెతుకుతూ ఉంటే వీళ్ళని గమనిస్తూనే ఉంటాడు. సింహాద్రి పక్కన నుంచి గమనించి ఏమీ తెలియని వాళ్ళలాగా సైలెంట్గా చెవులో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్ రాకపోయినా మాట్లాడుతూ, ఏంట్రా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఫ్రెండ్లని పెట్టుబడి పెడితే నేను ₹1,00,00,000 నష్టపోయేటట్టుగా చేస్తారా, ఏం మనుషులరా మీరు, ఆ డబ్బులు ఇప్పుడు ఎవడిస్తాడ్రా, శంకరనారాయణ గారి ఫ్యామిలీ ఎంత ఇబ్బందుల్లో పడుతుంది, ఆ ఇల్లు వేలం జరగకుండా చూడాలని నేను తాపత్రయపడుతుంటే మీరు లాస్ వచ్చింది ₹1,00,00,000 లాస్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అసలు బుద్ధుందా మీ అంత చూస్తా, ఫోన్ పెట్టుబడేయండిరా అని చెప్పేసి కావాలని చెప్పేసి జాను సూర్య వెనకాలే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అతని వాయిస్కి వీళ్ళు కూడా గబగబా సింహాద్రి దగ్గరికి వెళ్తారు. ఆ ఫోన్ మాట్లాడుతున్నంతసేపు వింటూ ఉంటారు కామ్గా. ఈలోపే సింహాద్రి వాళ్ళ బెడ్రూమ్లో నుంచి అరుణ గారు బయటకు వచ్చి జరుగుతున్నదంతా వింటారు. ఎంత దుర్మార్గుడు, పాపం మంచి ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు అని చెప్పి నమ్మి ఆస్తంతా ఇతని చేతుల్లో పెట్టి అన్నయ్య గారు చనిపోతే ఇతను వాళ్ళ ఇంటిళ్ళ పాదిని రోడ్డు పాలు చేస్తున్నాడు అని చెప్పేసి అరుణ గారు తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సింహాద్రి అంటాడు, ఏంటమ్మా జాను ఏమైంది, లాయర్ గారు ఏమన్నారు అని చెప్పేసి అనగానే జాను డౌట్గా చూస్తుందన్నమాట. అదేంటి అంకుల్, మేము లాయర్ దగ్గరికి వెళ్ళినట్టుగా మీకేం తెలుసు, ఎలా తెలుసు అనేసి అనగానే సింహాద్రి కొంచెం తెత్తరబత్తర పడతాడు కాస్త. అదేంటి జాను ఇలా అడుగుతుందని అనుకోలేదు కదా అనేసుకొని, అదేంటమ్మా బ్యాంకు వాళ్ళతో నువ్వు చెప్పావు కదా సాయంత్రం దాకా మాకు టైం ఉంది కదా, ఈలోపు మాకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకుంటాము అనేసి, అందుకే మీరు లాయర్ గారి దగ్గరికి వెళ్ళారేమో అనేసి నేను అనుకున్నాను, అందుకే అడిగాను తల్లి, అయినా కూడా ప్రతి విషయానికి నువ్వు నన్ను అనుమానంగా చూస్తావేంటమ్మా జాను, ఎప్పుడైనా మీకు నేను మంచి చెయ్యాలని అనుకుంటా కానీ చెడు చెయ్యాలని ఎప్పుడూ అనుకోను అనేసి డైలాగులన్నీ చెప్తూ ఉంటాడు. ఆ సింహాద్రి చెప్పే డైలాగ్కి అరుణ గారికి కోపం వస్తూ ఉంటుంది, తల పట్టుకొని కూర్చొని ఉంటుందన్నమాట. ఇంకా అలా చేస్తూ ఉంటే అప్పుడే జాను అంటుంది, లాయర్ దగ్గరికి వెళ్ళాం అంకుల్, 25,00,000 డబ్బులు కడితే మా ఇల్లు మాకు వస్తుందంట, బ్యాంకు వాళ్ళు ఇంకా అసలు ఎటువంటి వేలం పాట వేయరంట, ప్లీజ్ అంకుల్ మాకు 25,00,000 ఇస్తారని మేము వచ్చాం అనేసి అనగానే, అమ్మ ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతుంటే విన్నావు కదా, నన్ను కొందరు మోసం చేశారమ్మా, లేదంటే ఇవాళ ఆ డబ్బులు కట్టి 25,00,000 ఏంటి, ₹1,00,00,000 కట్టైనా సరే శంకరనారాయణ ఇల్లు మీకు వచ్చేటట్టుగా చేసేవాడిని, కాకపోతే ఇవాళ రోజున నేను ₹1,00,00,000 మునిగిపోయాను తల్లి, మీరు ఆ డబ్బులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకున్నారా లేదా అనేసి జాను అడగగానే జానుకి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. అంటే ఇప్పుడు సింహాద్రి అంకులు కూడా ఇవ్వడు, నేనేం చెయ్యాలి, ఆ ఇల్లు ఎలా దక్కించుకోవాలి అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. సింహాద్రి అంటాడు, ఏమనుకోమకమ్మ జాను, నేను హెల్ప్ చేయలేకపోతున్నాను, నా ప్రాణాతి స్నేహితుడైన శంకరనారాయణ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేదు అంటేనే నాకు ప్రాణం పోయినంత పని అనిపిస్తుంది, మీరు బాధపడమాకండి, మీ ఇల్లు వేలంపాట జరగదు, నువ్వు ఎక్కడైనా డబ్బులు సంపాదిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి సింహాద్రి ఓవర్ యాక్షన్ చేస్తూ శంకరనారాయణ ఫోటో దగ్గరికి వెళ్ళి, శంకరనారాయణ నేను నీకు డబ్బులు హెల్ప్ చేయలేకపోతున్నా, నన్ను క్షమించు, మీ ఫ్యామిలీకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నా, ఒక ఫ్రెండ్గా నీకు నేను హెల్ప్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించరా శంకరనారాయణ అనేసి దొంగ ప్రేమ అంతా చూపిస్తూ దొంగదండాలన్నీ పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడే జాను ఇదంతా చూస్తూ సూర్య పద వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇంకా సింహాద్రి అంటాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు జాను, ఎక్కడ ప్రయత్నం చేస్తారు, ఇప్పుడు మీరు వేలంపాట జరగకుండా ఆపాలి, ఎలాగైనా డబ్బులు నువ్వు తీసుకొచ్చుకోవాలి తల్లి అనేసి చెప్తూ ఉంటే సింహాద్రి మీద కొంచెం డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా డౌట్ వస్తూ ఇంకా మొత్తానికి ఇంకా అలాగే జాను అలాగే సూర్య ఇంటి బయటకు వచ్చేస్తారు. అప్పుడు జాను బాధపడిపోతూ ఉంటే సూర్య అంటాడనమాట, మా అమ్మ దగ్గరైనా సరే అడుగుదాం రా అనేసి అనగాని, మీ అమ్మగారి దగ్గర వద్దులే సూర్య, మాట పోతుంది, మీ అమ్మగారికి నేనంటేనే అసలు నచ్చదు, అలాంటిది నాకు డబ్బులు ఇస్తారని నమ్మకం కూడా నాకు లేదు, కాబట్టి మీ అమ్మగారి దగ్గరికి అయితే వద్దు అని చెప్పేసి జాను అంటుంది. కానీ సూర్య అంటూ ఉంటాడు, ఇప్పుడు మన అవసరం, మా అమ్మ డబ్బులుంటే కన్ఫామ్గా ఇస్తుంది, మా అమ్మ దగ్గర ఉంటాయి జాను, రా జాను, ఎందుకు నువ్వు మా అమ్మ గురించి అలా అనుకుంటావు అని చెప్పేసి ఇంకా పాపం సూర్య నమ్మకంగా భువన గారి దగ్గరికి తీసుకొని వెళ్తాను కానీ బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈలోపే
ఈ సింహాద్రి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇలా శంకర్ నారాయణ గారి కూతురు డబ్బుల కోసం వస్తే ఎవరు రూపాయి కూడా ఇవ్వద్దు, శంకర్ నారాయణే చనిపోయాడు, వాళ్ళకి ఇల్లు జరగటమే చాలా కష్టంగా ఉంది, తోటకి మోసపోయారు, ఇల్లు వేలంపాట్లో పోతుంది, వాళ్ళు ఎలా అప్పు తీరుస్తారు, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వద్దు అనేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పేస్తారన్నమాట. ఇంక ఇక్కడ చూస్తే జానుని తీసుకుని సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. భువన చూస్తూ ఉంటుంది వాళ్ళు బైక్ మీద దిగటము, ఇద్దరు కలిసి ఇంట్లోకి రావటము. ఇదంతా చూసి అసలే భువనకి జాను మీద చాలా కోపంగా ఉంది కదా. అది కాకుండా వాళ్ళు మీటింగ్ అని వెళ్తూ ఉంటే జాను ఫోన్ చేసిందని సూర్య కార్ దిగేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కదా, మీటింగ్ కూడా వదిలేసి. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని భువన గారు చాలా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు కూడా అవన్నీ తలుచుకుంటూ వీడు లెగిస్తే జాను వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. ఈ తల్లిని కాదు అనేసి జానుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తీసుకురాని ఇప్పుడు చెప్తా ఈడి పని అని చెప్పేసి భువన గారు కోపంతో ఊగిపోతూ ఉంటారన్నమాట. ఈలోపే అక్కడ తుఫాన్ కూడా ఉంటాడు. ఉండి ఇదేంటి సూర్యబాబు నేరుగా ఆయమ్మైనే తీసుకొని వస్తున్నాడేంటి అని చెప్పేసి ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడా. ఇది ఇక్కడ ఇంత ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా భువన గారు కోపంగా ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే జాను అక్కడ పడేసి వెళ్ళిపోతాడు కదా. ఆ విషయం తలుచుకుంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొడుతుందన్నమాట. ఏరా సూర్య, నీకు అమ్మకంటే కూడా ఆ జాను ఎక్కువైందా, నాకు అసలు తలుచుకుంటూ ఉంటే చాలా అసలు బాధగా ఉందిరా అనేసి వస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఇంకా మొత్తానికి ఏంటి జానుని తీసుకొని వచ్చావు అనేసి సూర్య వైపు అనగానే జాను కొంచెం అనుమానంగా డౌట్గా ఆంటీ గారు డబ్బులు ఇస్తారా, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మొత్తానికి ఉండగానే అప్పుడే తనకి ఒక మెసేజ్ పంపిస్తాడు. మెసేజ్ కంటే కూడా వీడియో పంపిస్తాడు సింహాద్రి వాళ్ళ చెల్లి భువనకి. ఏంటంటే బ్యాంకు వాళ్ళతోటి సూర్య గొడవ పడుతూ ఉంటాడు కదా, వీడియో తీస్తాడు కదా, ఆ వీడియో పంపిస్తాడు. ఆ భువన గారు ఆ వీడియో ఆన్ చేసి చూసి జాను కోసం ఈ సూర్య అనవసరంగా జనాల చేత గొడవలు కూడా పడుతున్నాడా, ఈ జాను నా కొడుకుని ఎంతగా మార్చింది, దీన్ని నా కొడుకు దూరంగా ఉంచాలి అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే మొత్తానికి జానుని తీసుకొని ఇంటి లోపలికి రానే వచ్చేస్తాడు సూర్య. అమ్మ నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాం అనేసి అనగానే సూర్య నీకు ఎప్పుడు ఏం అడగాలో తెలీదు, జాను రాక మొదటిసారి మన ఇంటికి వచ్చింది కదా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, కాబట్టి తనకి కొంచెం కాఫీ అన్న తాగని తర్వాత మాట్లాడుతురు అని చెప్పేసి ఇంకో తుఫాన్ని పిలుస్తుంది, కాఫీ తెమ్మని చెప్తుంది. కాఫీ తెస్తాడు. తెచ్చిగానే ఇంకా సూర్య తీసుకుంటాడు కాఫీ, అలాగే భువన గారు తీసుకుంటారు. జానుకి కాఫీ ఇవ్వబోయే లోపు ఎరా నీకు బుద్ధుందా, అసలు జాను ఏంటి, జాను స్థాయి ఏంటి, వాళ్ళకి తగ్గట్టు దేంట్లో తెచ్చియాలో నీకు తెలియదా అనేసి అరవగానే తుఫాను సారీ అమ్మ అని ఆ కప్పు తీసుకొని వెళ్ళిపోయి గ్లాసులో కాఫీ తీసుకొని వస్తాడనమాట. ఇంకా ఆ కాఫీ గ్లాసు చాలా బాధతో తీసుకుంటూ ఉంటుంది జాను. కాకపోతే ఇప్పుడు డబ్బులు అవసరం, నేను గొడవ పెట్టుకోకూడదని మనసులో అనుకొని ఇంకా ఏమీ ఫీల్ అవ్వకుండా అలాగే కాఫీ తీసుకోగానే రే నీకు బుద్ధుందా, కాఫీ చల్లగా పోయింది, వేడి చేసి తీసుకురావాలని ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అనేసి ఈ జాను మీద ఉన్న కోపం మొత్తం కూడా తుఫాను మీద చూపిస్తూ ఉంటుంది. జానుకి అర్థమవుతుంది ఈవిడ కావాలని ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఏమీ అనలేక అలాగే నిలబడి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే భువన గారు ఇంకా కావాలని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈలోపే జాను అలాగే ఉంటుంది. భువన గారికి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడటానికి పక్కకి వెళ్ళగానే ఇంకేముంది సింహాద్రి ఫోన్ చేస్తాడనమాట. ఇదిగో సూర్య జాను జస్ట్ ఫ్రెండ్సే, ఇప్పుడు ఫ్యూచర్లో వాడు అమ్మాయిని ప్రేమించే అవకాశం ఉందేమో ఆలోచించుకో, ఇప్పుడు కానీ నువ్వు ఏదన్నా చేయి జారినా నోరు జారినా ఇంకా నీ కొడుకు నీకు దూరం అయిపోతాడు అనేసి భువన గారికి చెప్పుంటాడు సింహాద్రి. ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ జాను వైపు ఉరుగురుని చూస్తూ రే కాఫీ చల్లగా అయింది, వేడి చేసి తీసుకురా అని చెప్పేసి తుఫాన్కి ఆ కాఫీ కప్పు ఇస్తుంది. అతను వేడి చేసి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా భువన కోపంగా సూర్యాని జానుని చూస్తూనే ఉంటుంది. ఇంకా వీళ్ళు డబ్బుల గురించి అడిగింది లేదు, ఆవిడ జవాబు చెప్పింది లేదు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే ఈ విధంగా జరిగింది. సింహాద్రి చేసిన మోసంలో శంకర్ నారాయణ గారి ఫ్యామిలీ అంతా కూడా దెబ్బతిని రోడ్డు పాలైంది కదా. ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ సీరియల్ ఏమవుతుంది ఏంటి చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.